దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌత్ ఈస్ట్ జిల్లా జంగ్పురాలోని బరాపుల్లాలో డ్రైన్ వెంట ఉన్న మద్రాసీ క్యాంపులోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం అక్కడున్న అక్రమాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దాదాపు 300కు పైగా గుడిసెలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మద్రాసీ క్యాంపు చుట్టూ పారామిలిటరీ బలగాలు, లోకల్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. కొన్ని రోజులుగా మద్రాసీ క్యాంపు ప్రాంతవాసులు పునరావాసం సరిగా లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. అందులో ఇప్పటికే కొన్ని కుటుంబాలకు నరేల ప్రాంతంలో ప్రత్యామ్నాయ గృహాలు అందజేశారు. మద్రాసీ క్యాంపులో మొత్తం 370 గుడిసెలు ఉంటే అందులో దాదాపు 215 కుటుంబాలకు ప్రధానమంత్రి జగ్లీ మహా మకాన్ పథకం కింద పునరావాసానికి అర్హులుగా గుర్తించి ప్లాట్లు అందజేశారు. మొదట్లో 189 కుటుంబాలు మాత్రమే పునరావాసం దక్కగా సవరించిన జాబితాలో మరో 26 కుటుంబాలు చేర్చారు. मैं तो यहाँ छोटे मेरे नहीं कोई नहीं आया, बस वोट लेने के लिए आते हैं बस, और बाकी लोग तो कोई आता ही नहीं है यहाँ पर। अब कोई भी नहीं आया अभी तक इतना बड़ा चौकी तोड़ रहे, कोई लोग आए अभी तो कोई आने वाला है ही नहीं है ना भैया जी। क्या आपने सपने में भी सोचा था कि ये झुग्गी टूटेंगे? नहीं, हमने तो सोचा ही नहीं है ना। यहाँ तो 50 साल से ये मद्रासी कॉलोनी है यहाँ पर, 50-60 साल से। हमको आया 25 साल हो गए यहाँ पर। ये तो पूरा अन्याय हो रहा है यहाँ पर। कौन सा ये क्या बोलेगा बता, रेखा गुप्ता बोल रहा है कोई झुग्गी नहीं टूटेगा करके, वो इनका वीडियो डालते जा रहे हैं। ये क्या हो रहा है आज? अब लोगों आगे के सामने हो रहा है ना। यहाँ पर कितने झुग्गी हैं? यहाँ 350 झुग्गी है। अच्छा। उसमें से 215 लोग घर दिए करके नाम लिखा है, लेकिन घर दिया है 180 लोगों। अच्छा। बाकी लोग घर नहीं दिया। अच्छा। 180 लोग घर मिला बस, बाकी लोगों कोई नोटिस भी चिपकाया गया था? जो अभी लास्ट बार में तो नोटिस नहीं चिपकाया। अच्छा। कोर्ट में ऑर्डर करके, मतलब कोर्ट में ये बोला सबका सारा सुविधा करने के बाद में आप लोग तोड़ना करके।